ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయంకి స్వాగతం. ప్రతి వారం కొత్త సంగతులు, మంచి సంగతులు, దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యాలు తెలుసుకుంటూ మరి జీవితంలో ఏమేమి అప్లై చేయాలి, జీవితానికి ఉపయోగపడే సూత్రాలు తెలుసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు కూడా మంచి సంగతులు, మరి మంచి విషయాలు కూడా నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యములో అన్ని సూత్రాలేనండి. దేవుని యొక్క వాక్యములో అన్ని సూత్రాలే. సో కాబట్టి అందరూ అన్నిటినీ నేర్చుకొని జీవితాన్ని బాగు చేసుకోవాలని ప్రభువారు మనకి ఈ శుభవార్త పరిచర్యని అనుగ్రహిస్తూ ఉన్నారు. అడుగుతున్నారు, అందరూ అంతటా దేవుని యొక్క సూత్రాలను, మంచి మాటలను, శుభవార్తను విని అందరూ వారి వారి జీవితాల్ని బాగు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా నాతో పాటు ఒక 45 నుంచి 60 మినిట్స్ వరకు ఫాలో అవ్వండి. కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. అందరికీ నిజముగా జ్ఞానము అబ్బుతుందని నేను మనవి చేస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు వారు శుభవార్త చెప్పారు. ముందు శిష్యులు చెప్పలేదండి, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువారు చెప్పారు, ఊరూరా గ్రామ గ్రామం తిరిగి చెప్పారు, ఇశ్రాయేలు దేశంలో చెప్పారు, యూదా ప్రజలకు చెప్పారు. అయితే శిష్యులు దాన్ని ఫాలో అయ్యారు. అయితే ఈ రోజున శిష్యులు చెబుతున్న మెసేజ్ యేసు ప్రభువారు చెప్పిన మెసేజ్తో మ్యాచ్ అవట్లా. మరి అక్కడ తేడా వస్తుంది కదా. ఇంత చిన్న లాజిక్ని బోధకులు ఎలా మిస్ అవుతారు? చాలా చిన్న లాజిక్ అండి. గురువుగారు చెప్పింది శిష్యులు చెప్పాలి, కానీ శిష్యులు చెప్పే దాంట్లో గురువుగారు చెప్పింది లేదుగా. మరి అది ఎలా చెప్తున్నారు, మీరు ఎలా వింటున్నారు? యేసు ప్రభువారు చాలా స్పష్టంగా దేవుని రాజ్య శుభవార్తను ప్రకటించాడు. అర్థం కాకపోతే ఉపమానాలు చెప్పాడు. ఇంత క్లియర్గా ఉన్న మెసేజ్ని కూడా శిష్యులు పట్టుకోలేదా? శిష్యులు వేరే శుభవార్త ఎలా చెప్తారు? యేసు ప్రభువారు తన మరణం గురించి కానీ, తన పునరుద్ధానం గురించి కానీ, తన బర్త్డే గురించి కానీ దేని గురించి ఆయన ప్రకటించలేదు, శుభవార్తలాగా చెప్పలేదు. కానీ తర్వాత వచ్చిన శిష్యులు చెప్పారు అని అంటున్నారు, నిజానికి చెప్పలేదు. ఆ తర్వాత వచ్చిన ఈ క్రైస్తవులు అనేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తున్నారు? శిష్యులందరూ ఏ శుభవార్త చెప్పారో తెలుసా అని చెప్పి యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానం చెప్పడం మొదలెట్టారు. నిజానికి శిష్యులు అదేమి చెప్పలా. శిష్యులకు బుద్ధి లేదా? యేసు ప్రభు వారు చెప్పింది చెప్పుకుంటారు. వాళ్ళకి ఎందుకు బుద్ధి లేదు? ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు కదా వాళ్ళు. వాళ్ళందరూ ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు కదా వాళ్ళు. ఇంత చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయారు చాలామంది. అపవాదం అంతేనండి. కళ్ళెదురుగా ఉన్నదాన్ని కూడా మనం గుర్తించకుండా మాయ చేస్తుంది. కళ్ళెదురుగా ఉన్నా కూడా ఎలారా ఇంత మాయలోకి వెళ్ళిపోతున్నాం అనిపించదు మనకి. అరుగుతుందని నేను చెప్పేది. సో ఈ రోజున మంచి విషయాలు మీరు నేర్చుకోబోతున్నారు. జాగ్రత్త గమనించండి. యేసు ప్రభువారు యూదుల మధ్య సువార్త ప్రకటించారు. ఆయన దేశం బయటకు వెళ్ళలేదండి. దేశం బయటికి ఒక్కసారి వెళ్ళారు, అలా సమరయ్య స్త్రీ దగ్గరికి కొంచెం అట్లా వెళ్ళారు అంతే. ఏంటి అంతే. ఆయన యూదా దేశంలోనే, ఇస్రాయేల్ కంట్రీలోనే పరిచర్య చేశారు. ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఎక్కువ మంది నమ్మలేదండి. వీళ్ళు ఎందుకు నా మాట నమ్మటం లేదు, అందరూ నా శుభవార్తని ఎందుకు విశ్వసించట్లేదని ఆయన ఎప్పుడు బాధపడలేదు. చూసారా? ఎందుకో తెలుసా? జాగ్రత్త గమనించాలి. యేసు ప్రభువారు శుభవార్త చెప్పారు, దేవుని కుమారుడు శుభవార్త చెప్పాడు, చాలామంది నమ్మలేదు.
అయినా యేసుప్రభు వారు బాధపడలేదు. పైగా ఏమన్నారంటే, మీరు ఇలానే ఉంటారని రాయబడి ఉంది, మీకోసం రాయబడి ఉంది. ఎలా రాయబడి ఉందో అలానే ఉన్నారు. అయితే ప్రభువారు ఎందుకు బాధపడలేదు తెలుసా? చూడండి, లేఖనాలు నెరవేర్చబడబోతున్నాయని. లేఖనాలు నెరవేరుతున్నాయి, మీరు ఇలా నమ్మరని తెలుసు. ఒక లేఖనం ఎత్తి చూపించాడు. ఆ తర్వాత వాళ్ళందరూ యేసు ప్రభువారిని పట్టుకొని మరణశిక్షకి అప్పగిస్తారని యేసు ప్రభువారికి తెలుసు. అందుకని ఆయన ఇక్కడ చెప్తున్న వాళ్ళందరూ విని కూడా నమ్మకపోయినా ఆయనేమి విస్మయం చెందలేదు, ఆయనేం బాధపడలేదు. లాజిక్ అర్థమైంది ఇప్పుడు? అకార్డింగ్ టు ద ప్లాన్ ఇట్ వాస్ గోయింగ్, సో జీసస్ వాజ్ నెవర్ సర్ప్రైజ్డ్. ఆయన ఎప్పుడూ ఆశ్చర్యపోలేదు. ఎందుకు? దేవుని వాక్యానుసారంగానే జరుగుతుంది. సో ఆయన శుభవార్త చెప్పి మనుషులందరి మధ్య సూచక్రియలు చేస్తున్నాడు. నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, కొంతమందికి డౌట్లు ఉన్నాయి, నమ్మట్లేదు. గమనించండి, చాలామందికి డౌట్లు ఉన్నాయి. ఇతను గారడి చేస్తున్నాడు అనుకున్నారు. కుంటివారిని నడిపించుచున్నాడు, గుడ్డివారికి చూపునిచ్చుచున్నాడు, పక్షవాయువు గలవారు స్వస్థపరచబడుతున్నారు, కుష్టివ్యాధి కలిగిన వాళ్ళు స్వస్థపరచబడుతున్నారు, మరణించిన వాళ్ళు లేగుస్తున్నారు. అయితే నమ్మేవాళ్ళు నమ్మారండి, నమ్మనోళ్ళు ఇతను ఏదో మాయ చేస్తున్నాడు, ఇతను ఏదో గారడి చేస్తున్నారు అని చాలామంది అనుకున్నారండి. సో చాలామంది నమ్మట్లా, గారడి చేస్తున్నారు అనుకుంటున్నారు. ఒక పుట్టుగుడ్డివానికి చూపు వస్తే అసలు దాని గురించి ఎంత కూపి లాగుతారనుకుంటున్నా వాళ్ళు యూదులు. తల్లిదండ్రులకి వెళ్ళి, నిజంగా మీ వాడు గుడ్డాడేనా? నిజంగా గుడ్డితనంతోనే పుట్టాడా? అసలు ఇతనేనా మీ కుమారుడు? నిజం చెప్పండి అని యూదులు చాలా ఇన్వెస్టిగేషన్ చేశారండి యేసు ప్రభువారి మీద. ఎందుకని? యేసు ప్రభువారు చెబుతున్న మెసేజ్ వాళ్ళు నమ్మటల్లా. వారు ఆయన క్రీస్తు కాదనుకుంటున్నారు. ఆయనేమో క్రీస్తు అని చెప్తున్నాడు, నేనే మెస్సయ్యానని చెప్పి ఆయన చెప్తుంటే, ఈ యూదులు కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది, ముఖ్యంగా హై క్లాస్ పీపుల్, అప్పర్ క్లాస్ పీపుల్, అక్కడున్న ధనవంతులు, ఆ దేవాలయం అధికారులు, ఆ శాస్త్రులు, ఆ పరిసయ్యులు, గొప్పోళ్ళు, డబ్బున్న వాళ్ళు, వీళ్ళందరూ యేసు ప్రభువారు నమ్మటల్లా. నమ్మింది ఎవరంటే పేదలే నమ్మారండి. పేదలలో వారికి స్వస్థత జరుగుతుంది, వాళ్ళు నమ్ముతున్నారు. ఈ అప్పర్ క్లాస్ వాళ్ళు నమ్మలేదండి యూదులు. యేసు ప్రభువారు ఏం బాధపడలేదండి. మరి లేఖనాలు నెరవేరుతున్నాయని ఆయనకి అర్థమవుతుంది. జాగ్రత్త గమనించండి. కొంతమంది అయితే ఇతను గారడి చేస్తున్నాడు అంటున్నారు, కొంతమంది అయితే ఇతనికి దెయ్యం పట్టింది అంటున్నారు, కొంతమంది అయితే ఇతను ధర్మశాస్త్రం పాటించట్లేదు, మెస్సయ్య కాడు కదా అంటున్నారు. ఆ యూదులలో భేదం పుట్టింది. ఏమండి, అక్కడ ఉన్న యూదా దేశంలోనే రెండు గ్రూపులు అయిపోయినాయి. ఒకళ్ళేమో నమ్మేవాళ్ళు, ఒకనేమో నమ్మనోళ్ళు. ఇతను ఆ నజరేతులో ఉన్నవాడు కదా, వీళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు మనకు తెలుసు కదా. ఏంది ఇతనేంటి, ఇతను ఎట్లా అవుతాడు మెస్సయ్య? నమ్మట్ల వాళ్ళు. నిన్న మొన్నటి దాకా మనతోనే తిరిగాడు కదా, ఇతను మెస్సయ్య ఎలా అవుతాడు? నమ్మట్లా. ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? నమ్మట్లేదు. ఇతనేదో మాయ చేస్తున్నాడు, గారడి చేస్తున్నాడు. సో యూదులలో భేదం పుట్టింది. నమ్మేవాళ్ళు చాలా తక్కువ మంది, నమ్మనోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ నమ్మనోళ్ళకి దగ్గర కారణాలు ఏంటో తెలుసా? వారిలో వాళ్ళు భేదం వచ్చింది. ఒకవేళ ఇతను గారడి చేస్తే ఇంత జ్ఞానం ఏడది? ఎక్కడి నుంచి? గారడి వాళ్ళకి జ్ఞానం ఉండదుగా, ఇంత బైబుల్ తెలియదు కదా, ఇంత పాండిత్యం ఎక్కడది? అసలు ఇంత ఆశ్చర్యకారాలు ఎవరు చేయగలరు? చివరికి యేసు ప్రభువారు చనిపోయిన లాజర్ని వెంటనే లేపితే అందరికీ అనుమానం వచ్చుద్దని, అందరికీ అనుమానం వచ్చుద్ది కదా. నాటకాలు డ్రామాలు ఆడుతున్నాడు,
ఆయన చచ్చిపోయినట్టు పడుకున్నాడు, వెంటనే వచ్చి ఈయన అనగానే లేచిపోయాడు అనుకుంటారని చెప్పి యేసుప్రభు వారు ఏం చేశారు చెప్పండి? 3 రోజులు ఆగాడు, రాలా. 3 రోజులు లాజరు చనిపోయినప్పుడు రాలేదండి, అక్కడే ఉండిపోయాడు. ఎక్కడున్నాడో ఆయన అక్కడే ఉండిపోయాడు. ఆ లాజరుని సమాధి చేశారు. అప్పుడు వచ్చాడు యేసుప్రభు వారు. మార్తా మరియాలు ఏమంటారు? అయ్యా నువ్వు ముందు వస్తే బాగుండేదే, మా అన్న బతికేవాడు, నువ్వు ముందెందుకు రాలేదు అన్న. కానీ అసలు లాజిక్ వాళ్ళకేం తెలుసు? యూదులలో అందరూ ఏమి నమ్ముతున్నారు? ఇతను ఏం చేస్తున్నాడంట? గారడి చేస్తున్నాడు. వాళ్ళు చనిపోయినట్టు పడుకుంటున్నారు, ఈయన వెళ్ళి లే అంటే లెగుస్తున్నారు అనుకుంటున్నారు. సరే 3 రోజులు అయింది. యేసుప్రభు వారు ఎక్కడ సమాధి చేశారు? లాజర్ని అడిగాడు, తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్తే సమాధి ఆ రాయిని తొలగించండి అన్నాడు. లాజరు బయటికి రా అన్నాడు. లాజరు లేచి వచ్చేసరికి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. సామాన్య ప్రజలందరూ నమ్ముతున్నారు. మ్యాటర్ ఎక్కడికి వెళ్ళింది? పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళింది, చాలా పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఈయన క్రీస్తు అయిపోతున్నాడు, ఈయన ఇలా నమ్ముతున్నారు, ఇప్పుడు ఏం చేద్దాం? చాలా పెద్ద అందరూ నమ్ముతున్నారు, ఏం చేద్దాం? యోహాను సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. యేసు ప్రభువారు ఆయన చెప్పిన మ్యాటర్ నమ్మినోళ్ళు కొంతమంది, నమ్మనోళ్ళు కొంతమంది. నమ్మినోళ్ళేమో ఆశ్చర్యకార్యాలు చూసి నమ్ముతున్నారు, ఆయన మెసేజ్ చూసి నమ్ముతున్నారు. నమ్మనోళ్ళేమో ఈయన గారడి చేస్తున్నాడు, ఈయన మాయ చేస్తున్నాడు, ఇతనికి పాండిత్యం ఎక్కడిది? మొదటి కారణం ఏంటంటే గారడి. ఓకే, ఇతను మ్యాజిక్ చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఎలా అనుకున్నారో చూద్దాం. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 25 నుంచి 31 వరకు చూద్దాం. ఈ స్టోరీ చదువుతున్నప్పుడు మీ అందరికీ యేసు ప్రభువారు సువార్త పరిచర్య చేయుచున్న సమయంలో ఎలాంటి సంఘటనలు జరిగినాయో చూసారా? క్రీస్తు కాకపోతే ఇలాంటి కార్యాలు ఎలా చేస్తాడు? ఈయన క్రీస్తు అయితే వీళ్ళందరూ నమ్మేశారా? అందుకే ఏం మాట్లాడతలేదు, బహిరంగంగా మాట్లాడుతున్నాడుగా, మరి పబ్లిక్లో మాట్లాడుతున్నాడు కదా యేసు ప్రభువారు. అంటే శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ ఈయన క్రీస్తును ఒప్పుకున్నట్టేనా అని ఒక అనుమానం రేకెత్తింది. సో యూదులు యేసు ప్రభువారిని క్రీస్తు అని నమ్మలేదు. చాలా వరకు ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తున్నా కూడా గారడి చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, యేసు ప్రభువారిని నమ్మకపోవడానికి రెండో పాయింట్కి వెళ్దాం. వాళ్ళు అనుకుంటుంది అట్టు రెండో పాయింట్ ఏంటంటే, ఈయన ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నాడు కదా, ఇతను క్రీస్తు ఎలా అవుతాడు? ఈయన మాట మనం ఎలా నమ్మాలి? హలో, ఎంతమందికి అర్థమవుతుంది? చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏమో యేసు ప్రభువారు చేసే ఆశ్చర్యకార్యాలన్నీ గారడితో చేస్తున్నారు, ఇతనికి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా మాయ, ఇదేదో మాయ చేస్తున్నాడు, మోసగాడు అనుకున్నారు. రెండోది ఏంటి? ఇతను ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఈయన క్రీస్తు కాదు అనుకున్నారు. ఇతను ధర్మశాస్త్రం ఫాలో అవుతాడా లేదా అని చెప్పేసి రెండో పరిశీలన చేశారండి. ఇదే అధ్యాయం 40వ వచనం. జన సమూహములలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ప్రవక్తయే అనిరి, మరికొందరు ఈయన క్రీస్తే అనిరి, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయ నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహముల్లో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొని దలచిరి కానీ ఎవడను ఆయన పట్టుకొనలేదు. సో వారిలో భేదం పుట్టింది. లేఖనాల ప్రకారం పరిశీలన చేయడం మొదలెట్టారు. ఇక ఈయన క్రీస్తా కాడా? క్రీస్తు అయితే ఎక్కడ పుడతాడు? క్రీస్తు అయితే ఏంటి అసలు? ఏ ఊర్లో నుంచి వస్తాడు? మరి ఏ సంతానంలో పడతాడని రెండవ డిస్కషన్ జరుగుతుంది. సో లేఖనాల్ని పరిశీలిస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే, జాగ్రత్త గమనించాలి, యేసుక్రీస్తు ధర్మశాస్త్రం పాటించాడా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, అందరిని అడుగుతున్నాను. ఆ రోజున యూదులు అడిగారండి, ఓ మెస్సయ్య అంటున్నావు, నువ్వు సబ్బాత్ ఫాలో అవ్వట్లేదేంటి అన్నారు. హలో,
నీవు మెస్సయ్య అని చెప్పుకుంటున్నావు, ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఫాలో అవ్వట్లేదు, విశ్రాంతి దినమును ఎందుకు ఫాలో అవ్వట్లేదు అని క్లియర్గా అడిగారండి. అందుకు యేసు ప్రభువారు అన్నారు, ఓ యూదులారా, నేను ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాను కరెక్ట్గా, మీరే రాంగ్ ఫాలో అవుతున్నారు అన్నాడు. ఇది ఆన్సర్ అండి. ధర్మశాస్త్రం ఫాలో అవుతున్నారని మీరు అనుకుంటున్నారు, మీరు రాంగ్ ఫాలో అవుతున్నారు, నేనే రైట్ ఫాలో అవుతున్నాను. జాగ్రత్తగా మీరు గమనించుకోండి. దావీదు విశ్రాంతి దినము రోజు దేవాలయంలోకి వెళ్ళి ఆ సముఖపు రొట్టెలు తను తిని ఇతరులకు కూడా పెట్టాడుగా. విశ్రాంతి దినమున ఎద్దు గుంటలో పడితే మీరు తీయరా? విశ్రాంతి దినమును మేలు చేయకూడదా? విశ్రాంతి దినమును స్వస్థపరచకూడదా? మీరే విశ్రాంతి దినమును మీరుచున్నారు. విశ్రాంతి దినాన్ని ఇలా సరిగ్గా ఫాలో అవ్వాలి అని యేసు ప్రభువారు చెప్పారండి. ఎంతమందికి అర్థమైందని చెప్తుంది? ఇప్పుడు జాగ్రత్త గమనించాలి. యేసు క్రీస్తు వారిని మెస్సయ్య కాదని ఏ ఏ కారణాల చేత యూదులు నిరాకరించారు? మొదటి కారణము ఆయన దెయ్యం పట్టినవాడు, లేకపోతే మ్యాజిక్ చేస్తున్నాడని. రెండవ కారణము ఈయన ధర్మశాస్త్రం ఫాలో అవ్వట్లేదు, ఇంకా మెస్సయ్య ఏంటి అంటున్నారు. అర్థమవుతుందని చెప్తుంది. ఈయన విశ్రాంతి దినం ఫాలో అవ్వట్లేదు. ఏమండి, సరే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈయన అసలు ధర్మశాస్త్రం గురించి ఏమనుకుంటున్నాడో ప్రశ్నలు అడుగుదాం అనుకున్నారు. ఇక అసలు ఈయన ధర్మశాస్త్రం గురించి ఏమనుకుంటున్నాడు, ఫాలో అవ్వాలనుకుంటున్నాడా వద్దనుకుంటున్నాడా అని ప్రశ్నలు అడగడం మొదలెట్టారు. మనం చూద్దాం, ఆ ప్రశ్నలు చూద్దాం. చూడండి వీళ్ళు ఏ ప్రశ్నలు అడిగారు. ఫస్ట్ ప్రశ్న లూకా సువార్త 5:30. ఎందుకని ఈయన అసలు దేవుని పక్షం ఉన్నవాడా లేదా అని వీళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే వీళ్ళకి జ్ఞానం ఉందా లేదా పరిస్థితి పక్కన పెట్టండి. వీరు యేసు ప్రభువారు క్రీస్తా కాదా అన్న సంగతి పరీక్షించడానికి మొదలెట్టారు. పరిసయ్యులు వారి శాస్త్రులు ఇది చూచి, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తినుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. ధర్మశాస్త్రం ప్రకారం పాపులతో ఉండకూడదు కదా క్రీస్తు, మరి క్రీస్తు ఏంది పాపులతో కూర్చుంటున్నాడు, సుంకరులతో కూర్చుంటున్నాడు ఏంటి? అర్థమవుతుందని చెప్తుంది మీ అందరికీ. నెక్స్ట్ ప్రశ్న, అన్ని ఒక్కొక్క ప్రశ్న చూద్దాం. ఇదొక ప్రశ్న అడిగారు. యేసు ప్రభువారి సమాధానాలు మనం చూడొద్దు, అప్పుడే వాళ్ళ ప్రశ్నలు చూద్దాం. లూకా 14వ అధ్యాయము 3వ వచనం. ఇంకొక ప్రశ్న, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయము కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారు ఊరుకుండరి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, అది వాళ్ళు అడిగారనమాట, ఈయనేంటి విశ్రాంతి దినము రోజున స్వస్థత చేస్తున్నాడు? యేసు ప్రభువారే రివర్స్లో వాళ్ళని అడుగుతున్నాడు, చేయకూడదా? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? న్యాయము కాదా అని అడిగాడు అనమాట. వారి దగ్గర సమాధానం లేదు. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 12:10 కూడా చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వీళ్ళు యేసు ప్రభువారిని టెస్ట్ చేస్తున్నారండి. అసలు ఈయన ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాడా లేదా అని. నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో, ఈ అధికారము నీకెవడు ఇచ్చనో చెప్పమని ఆయనను అడిగిరి. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. దేవాలయంలో నిన్నేమి మేము ఒక బోధకుడుగా ఏమి అనౌన్స్ చేయలేదే, చేసామా? లేదే. నిన్ను ధర్మశాస్త్ర ఉపదేశకుడిగా మేమేమి స్కూల్లో చదివిపించి రిజిస్టర్ సర్టిఫికేట్ ఇవ్వలేదే. నువ్వెక్కడ ఏ అధికారంతో బోధిస్తున్నావు అసలు? వాళ్ళు అడగటం చూడండి. నువ్వు ఇప్పుడు నన్ను అడుగుతారు, నువ్వు ఏ బైబిల్ కాలేజీలో చదివావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా అలా అడిగారు. అసలు ఏంటి బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎవరు అసలు? ఆయన మేమేం ఒప్పుకోలేదే. నువ్వెవరు బోధించడానికి? నువ్వేమన్నా బైబిల్ కాలేజీలో చదివావా? నీకేమైనా ధర్మశాస్త్రం వచ్చా? దేవాలయంలో నువ్వేమైనా ఆఫీసర్వా? నువ్వు అసలు ఏ అధికారంతో బోధిస్తున్నావు అని యేసు ప్రభు వారిని అడిగారు. మంచిగా ఉంది ఆయన సమాధానం. సో కాబట్టి అందరూ గమనించాలి, వీరు యేసు ప్రభు వారిని
ప్రశ్నించి క్రీస్తు కాదని నిరూపించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ లూక్ 22. మనము కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. చూసారా, యేసు ప్రభువారిని తెలివితేటలతో రోమా సామ్రాజ్యానికి అప్పగిద్దామని ఇంకో ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ మనం పన్ను చెల్లించాలా వద్దా అని అడుగుతున్నారు. దానికి యేసు ప్రభువారు సమాధానం చెప్పారు. అడుగుతుందా? నెక్స్ట్ క్వశ్చన్, యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనం, 10:24. యూదులు ఆయన చుట్టూ పోగై ఆయన చుట్టూ చేరారంట. 10:24 చూడండి జాగ్రత్తగా. యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. బాబు, ఎంతకాలం మాతో సందేహం పెడతావు? నువ్వు క్రీస్తువైతే మాకు చెప్పు అంటున్నారు. ప్రభువారు నేను ఎన్నిసార్లు చెప్పాలి? అంటే కామెడీయా? ఇది కామెడీ చేస్తున్నారు యేసు ప్రభువారితో. నువ్వు క్రీస్తువైతే మాకు చెప్పు. నెక్స్ట్ లూకా సువార్త 20:33. ఇదొక వచనం చూడండి. వీళ్ళ ప్రశ్నలు చూడండి, యేసు ప్రభువారిని ఏమడుగుతున్నారు. తర్వాత ఒకడు వచ్చి ధర్మశాస్త్రములో అస్సలు ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడుగుతాడండి ఒక ఆయన. లూకా 20:33 చూడండి. ఇది వేరే ప్రశ్నలండి. పునరుద్ధానమందు ఆమె వారితో ఎవరికి భార్యగా ఉండును? యేసు ప్రభువారు పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు వీళ్ళంతా పునరుద్ధానం లేదు అని నమ్మేవాళ్ళు వచ్చేసి ఏమన్నారంటే, ఒక స్టోరీ చెప్పి పునరుద్ధానమందు ఈమె ఎవరికి భార్యగా ఉండును అని అడిగారండి. నెక్స్ట్ మత్తయి సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. మత్తయి 15:2. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అలా మళ్ళీ ప్రశ్న అండి, మీ శిష్యులేంటి ఇలా చేస్తున్నారు అంటే నువ్వు క్రీస్తువు కాదనమాట. ఎంతమంది అడుగుతున్నారు చూడండి. పరలోకం నుంచి మాకొక సూచన చూపించు. అసలు ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ఎట్లా యేసు ప్రభువారిని మరి ఈయన దేవుని కుమారుడా కాదా, క్రీస్తా కాదా అని అడుగుతూ ఉండగా ఈ రోజున క్రైస్తవులు ఏమి నమ్ముతున్నారండి? మీ అందరికీ లాజిక్ అర్థమయ్యే విధంగా నేను ఈ రోజున విషయం చెప్తాను. యేసు ప్రభువారు సువార్త చెప్తున్నప్పుడు ధర్మశాస్త్రం ఆయన పాటించలేదని, నువ్వు క్రీస్తువు కాదు అని యూదులు ఆయనని పట్టుకొని దేవదూషణ చేశాడని శిలువ మరణంకి అప్పగించి చంపేశారు. కారణం ఏంటి? ఈయన మా ధర్మశాస్త్రముని మీరుతున్నాడు, ఈయన మా ధర్మశాస్త్రమును పాటించటం లేదు, ఈయన క్రీస్తు కాడు, కానీ క్రీస్తు అని చెప్పుకొని చాలామంది ప్రజల్ని మోసం చేస్తున్నాడు. అవునా కదా? ఇప్పుడు మీ అందరికి అర్థమైంది లేదా? సో ఇది యేసు ప్రభు వారి మీద మోపిన అభియోగం. అందరూ గమనించాలి. అయితే ఈ రోజున క్రైస్తవులు ఏమంటున్నారు జాగ్రత్త గమనిద్దామా? ఆ రోజున యూదులు అది అనుకున్నారండి. యూదులు ఏమనుకున్నారు? ఈయన మెస్సయ్య కాదు, ఎందుకంటే ఈయన ధర్మశాస్త్రం పాటించటం లేదు, అందుకని మేము ఈయనని తృణీకరిస్తున్నాము అని వాళ్ళు అన్నారు. ఆ తర్వాత క్రీస్తు శకం 4లో వచ్చిన ఒక క్రైస్తవ గుంపు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని పాటించలేదు, అందుకే మేము ఇవన్నీ దేవుడిగా ఎంచుకున్నాము అన్నారు. మీ లాజిక్ అర్థమైందని చెప్పింది మీకు అర్థం కదా? మళ్ళీ చెప్తామని. యేసుక్రీస్తు ధర్మశాస్త్రము పాటించలేదని యూదులకు వ్యతిరేకంగా ఒక క్రైస్తవ మతాన్ని మనం క్రియేట్ చేసుకుందాము. ఆ యొక్క విశ్రాంతి దినం మనకొద్దు, ఆ యొక్క పండుగలు మనకొద్దు, యూదుల పండుగలు. మనం కొత్త మతాన్ని స్టార్ట్ చేద్దాం. ఈయన ఎటు ధర్మశాస్త్రం పాటించలేదని యూదులు అన్నారుగా, అదే నిజం చేసి యేసు ప్రభువారిని మన దేవుడిగా ఒక మతం క్రియేట్ చేసుకుందాం. ఇది జరిగిన విషయము. ఎంతమందికి అర్థమైంది?
యూదులు తప్పే, క్రైస్తవులు తప్పే. ఎందుకు చెప్పండి? యేసుప్రభువారు నిజానికి ధర్మశాస్త్రాన్ని పాటించారు. యేసుప్రభువారు నిజంగా విశ్రాంతి దినాన్ని పాటించారు, పండగలు పాటించారు. చక్కగా అన్ని విషయాలు క్లియర్గా యేసుప్రభువారు బోధించారు ధర్మశాస్త్రాన్ని. ఆ తర్వాత వచ్చిన ఈ క్రైస్తవులు 4వ శతాబ్దంలో ఏమన్నారు? యేసుప్రభువారు మన దేవుడు, యూదుల దేవుడు కాదు, యూదులను వదిలేద్దాం, మనం కొత్తగా మతం సృష్టించుకుందాం, ఈయన దేవుణ్ణి చేద్దాం, ఈయన యూదులకు వ్యతిరేకంగా పోరాడాడు మన కోసం, ఏంటి ఆ ధర్మశాస్త్రం వద్దు, ఆ యూదులు వద్దు, మనం యేసుప్రభువారిని నమ్ముకుందాం, కొత్త మతాన్ని క్రియేట్ చేద్దాం. నిజానికి ఇలాంటిది ఏమీ లేదు. అది నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తా. అర్థమవుతుందా? సో యేసుప్రభువారు ధర్మశాస్త్రాన్ని పాటించలేదని యూదులు అన్నారు, యేసుప్రభువారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారని క్రైస్తవులు అన్నారు. ఇద్దరు ఒకటే కదా, 2 గ్రూపులు ఒకటే. జాగ్రత్త గమనించండి. ఈయన ధర్మశాస్త్రం పాటించట్లేదు కాబట్టి ఈయన క్రీస్తుగాడని యూదులు అన్నారు. తర్వాత వచ్చిన క్రైస్తవులేమో ఈయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు, వాళ్ళ మాట వినలేదు, ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళాడు కాబట్టి ఈయన మా దేవుడు అన్నారు క్రైస్తవులు. 2 గ్రూపులు తప్పే. నిజానికి యేసుప్రభువారు ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యారు, ఆయన శిష్యులు ఫాలో అయ్యారు, దేవుని బిడ్డలందరూ ఫాలో అయ్యారు. యేసుప్రభువారు ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడాడో మీ అందరికి ఇప్పుడు చూపిస్తా. ఇదంతా ఎక్కడొచ్చిందంటే యేసుప్రభువారు ఆయన శుభవార్త చెప్పడం స్టార్ట్ చేసిన దగ్గర వచ్చింది. యేసుప్రభువారు శుభవార్త ఏం చెప్పారు? ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది, ఇదిగో తీసుకొచ్చాను నేను, ఆ రాజ్యానికి మెస్సయ్యాని నేనే వచ్చాను, నన్ను నమ్మండి, దేవుని రాజ్యంలోకి ప్రవేశించండి అంటే ఆనాటి యూదులు కొంతమంది నమ్మలేదు, దాన్ని చూసుకొని కొంతమంది క్రైస్తవులుగా తయారయ్యారు. హలో, ఇప్పుడు 3వ పాయింట్కి వెళ్దాం. రాయబడి ఉన్నది, ఇట్ ఈజ్ రిటన్ అంటారు ఇంగ్లీష్లో, అనండి రాయబడి ఉన్నది. యేసు ప్రభువారు ఎప్పుడు బోధించినా, శిష్యులు ఎప్పుడు బోధించినా రాయబడి ఉన్నది. ఇలా రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉంది? ధర్మశాస్త్రములో. ఇప్పుడు వచనాలు ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. చూడండి ఎన్ని వచనాలు ఉన్నాయి తెలుసా? అనేకమైన వచనాలు. కొత్త నిబంధనలో పుస్తకాలన్నీ పాత నిబంధన అయిన ధర్మశాస్త్రం మీద ఆధారపడి రాయబడినవే. ధర్మశాస్త్రం లేకుండా కొత్త నిబంధనలో ఏ పుస్తకము లేదు, దాన్ని బేస్ చేసుకొని రాయబడినవే. జాగ్రత్త గమనించండి. ఈ రోజున మీరు కొత్త విషయం నేర్చుకుంటున్నారు, జ్ఞానము ప్రభువారు మనకిస్తున్నారు. ఈ యొక్క నిజమైన సంఘము ద్వారా ప్రభువారు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. మొదటి వచనం మత్తయి 4:4. మత్తయి 4:4. ఈ కొత్త నిబంధన పుస్తకాల్లో ఉన్న భక్తులు యేసు ప్రభువారితో సహా ఏం మాట్లాడారు, ఏం బోధించారు, ఏం ఫాలో అయ్యారు, ఇలా రాయబడి ఉన్నది అన్న ప్రతి చోటును మనం గమనిద్దాం. 4:4 ఏమన్నా చూడండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనెను. ఎక్కడ రాయబడిందండి? ఎక్కడ రాయబడింది? ధర్మశాస్త్రంలో. ఇక్కడ రాయబడి ఉన్నది అనగానే వెంటనే పాత నిబంధన గ్రంథంలో లేకపోతే ధర్మశాస్త్రంలో రెఫరెన్స్ ఉంటుంది. అన్ని వచనాలకి రెఫరెన్స్ ఉంటుంది. 6వ వచనం చూడండి, కిందకి రండి. నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకుము. ఇది ఎవరు అంటున్నారు? అపవాది అంటున్నాడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని రాయబడి ఉన్నదని చెప్పాను. ఎక్కడ రాయబడి ఉందంట? ధర్మశాస్త్రంలో. ఇంకెక్కడ? మోషే రాసిన ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. మరి ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నాడా లేదా యేసు ప్రభువారు? నెక్స్ట్ వచనం. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పండి. ఎక్కడ రాయబడి ఉంది? ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద లా ఆఫ్ గాడ్ గివెన్ టు మోసెస్. 10వ వచనం కూడా చూడండి. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నది. ఇందాక నేను చెప్పానే, అదే జరుగుతుంది కదా. యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్త వినాలి జాగ్రత్తగా. యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్త ఆయన శిష్యులు కూడా చెప్పారు.
కానీ తర్వాత వచ్చిన కొంతమంది లేదండి శిష్యులు ఏం చెప్పలేదు, ఏమండి శిష్యులు అదేం చెప్పలేదు, ఈ వేరే చెప్పారు అని వేరే చెప్పడం మొదలెడితే ఎట్లా ఉంటుంది? ఎంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. అలానే వీళ్ళు కూడా ఈ రోజున కన్ఫ్యూజ్ అయిపోయారు క్రైస్తవులు. యేసు ప్రభువారు అక్కడ రాయబడి ఉంటే నేను మాట్లాడుతున్నాను ప్రతిసారి చెప్తే వీళ్ళేమంటున్నారు? ధర్మశాస్త్రం యేసు ప్రభువారు ఫాలో అవ్వలేదు అంటున్నారు. ఎంత దారుణము. నెక్స్ట్ వచనం చూద్దాం. 11వ అధ్యాయం 10వ వచనం. 60 వచనాలు ఉన్నాయి. ఇలా రాయబడి ఉంది, ఇలా రాయబడి ఉన్నది, ఇలా రాయబడి ఉంది, అన్ని పుస్తకాల్లో ఉన్నది. ఏమండి, ధర్మశాస్త్రం లేకపోతే కొత్త నిబంధన పుస్తకాలు లేవు. ధర్మశాస్త్రం మీద రాయబడి ఉన్నాయి ఈ కొత్త నిబంధన పుస్తకాలన్నీ. 11వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో నేను నా దూతను ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి రాయబడినో అతడే ఈ యోహాను. ఎవరి గురించి రాయబడింది? ఎక్కడ రాయబడింది? ముందుగానే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉంది. ప్రవక్తలు రాశారు. రాయబడి ఉంటేనే జరుగుద్ది. రాయబడి ఉన్నది. నెక్స్ట్కి వెళ్దాం. 21వ అధ్యాయం 13వ వచనం. యేసు 12 కూడా చదువుతున్నా. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడదోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉంది? ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. మత్తయి 26:24 ప్రూఫ్ అన్నమాట ఇది. యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యారు, వివరించారు, బోధించారు అని చెప్పడానికి ఇవన్నీ ప్రూఫ్స్ అన్నమాట. మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఏంటి? ఈ మనుష్య కుమారుని గురించి ఎక్కడ రాయబడింది? ముందే రాయబడిందండి. లేఖనాల్లో ముందుగానే రాయబడిన ప్రకారం వచ్చాడు ఆయన. మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. పాయింట్ ఏంటంటే యేసు ప్రభువారు అకార్డింగ్ టు ద ప్రాఫెసీ వెళ్తున్నాడు. రాయబడినట్లుగా జీవిస్తున్నాడు అండి. యేసు ప్రభువారు రాయబడినట్లుగా జీవిస్తున్నాడు. 31వ వచనం అదే అధ్యాయం చూడండి, కిందకి రండి. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. ఏలయనగా ఏం రాయబడిందంట చూడండి. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలని చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా. ముందుగానే చెప్పబడింది. ఇది కొత్తగా చెప్పింది కాదు. చాలామంది అనుకుంటున్నారు నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఏమని ప్రేమించవలను. ఎక్కడ రాయబడి ఉంది? ద్వితీయోపదేశకాండం. నిన్ను లేని పొరుగు వారిని ప్రేమించమని యేసు ప్రభువారు చెప్పారు అనుకుంటున్నారా? లేదు, ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉందండి. రాయబడి ఉన్నదని యేసు ప్రభువారు చెప్తున్నారు. చాలామందికి జ్ఞానం లేదు అని నేను ఈ రోజున చెప్తున్నాను. ముఖ్యంగా క్రైస్తవ మతస్థులకి విషయం తెలియదు. యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యారు, బోధించారండి, టీచింగ్ చేశారు. ప్రతిదీ ఏమన్నాడు? అక్కడ రాయబడి ఉంటే నేను ఇక్కడ మాట్లాడుతున్నా చెప్తూ ఉన్నాడు. శిష్యులు కూడా చెప్పారు, చూపిస్తాను మీకు. చూసారా? ద లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటేనే యేసు ప్రభువారు దాన్ని చెప్పారు. అంతే. ఎంతమందికి అర్థమవుతుంది? సో యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త ప్రకారం యూదులు నమ్మలేదు కొంతమంది. ఆ తర్వాత యూదులు ఏ విషయంలో అయితే నమ్మలేదో యేసుక్రీస్తుని, ఆ విషయమునే స్థిరపరుస్తూ క్రైస్తవులు యేసు ప్రభు చుట్టూ మతాన్ని అల్లారు. ఇది ఎంత రాంగ్ అండి? నమ్మిన యూదుల వైపు వెళ్ళలేదు వాళ్ళు, నమ్మని యూదుల వైపు వెళ్ళారు. ఓ క్రైస్తవులారా, మీకు ఏ విషయం అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? జ్ఞాన వివేకములు బైబిల్లో ఉన్నవండి. దాన్ని చక్కగా చదివి నేర్చుకోవాలి. మార్కు 1వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాయబడింది చూడండి. ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్లు ప్రవక్త అయిన యెషయా ముందుగానే రాశాడండి.
అందుకే జరిగిందండి. అర్థమవుతుందా? 7వ అధ్యాయము 6వ వచనం కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించండి. నమ్మని యూదులు ఉన్నారు కదా, వారిని గూర్చి మాట్లాడుతున్నాడు ప్రభువారు, నమ్మని వారిని గూర్చి. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు ధర్మశాస్త్రం అనుకుంటున్నారండి. మానవులు కల్పించిన పద్ధతులు దేవుడు చెప్పాడు అనుకుంటున్నారండి. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోనే బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. అయ్యో, మానవులు కల్పించిన క్రిస్మస్ నెల రోజులు ఆరాధిస్తున్నారండి, ఉపయోగం లేదు, వ్యర్థముగా ఆరాధించుతున్నారు. నేనా అంటుంది? వాక్యం అంటుందా? మానవులు కల్పించినవి ఏదైనా వ్యర్థమే. ప్రభువారు స్వయంగా చెప్తున్నారు, యేసు ప్రభువారు చెప్పింది ఇది. ఎంత ఖచ్చితంగా అంటే స్పష్టంగా ఈ సత్యం ఉన్నదో గమనించండి. అందరూ ఆలోచించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. 9వ అధ్యాయం 13వ వచనం, యేసు ప్రభువారు చెప్పిన మాటల వరకు చూపిస్తాను నేను. 9వ అధ్యాయం 13వ వచనం, ఏలియా వచ్చిననియు అతని గూర్చి రాయబడిన ప్రకారము ఎక్కడ రాయబడింది? ధర్మశాస్త్రములో. నీ సొంత కార్యక్రమాలు చెప్పబోకో బోధకుడా, నీ సొంత మాటలు పలకబోకో బోధకుడా, నీ సొంత పండుగలు చేయబోకో బోధకుడా, నీ సొంత ఆలోచన చేయబోకో. రాయబడి ఉంటేనే యేసుప్రభువారు చెప్పారు, రాయబడి ఉంటేనే యేసుప్రభువారు చేశారు. తండ్రి అయిన దేవుని చేత మోషేకి ఇవ్వబడిన ధర్మశాస్త్రములో ఉంటేనే యేసుప్రభువారు చేశారు. నువ్వెవరు ఇప్పుడు కొత్తవి పెడతానికి? ఆలోచించండి. క్రైస్తవులు 4వ శతాబ్దంలో వచ్చారు, గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. 4వ శతాబ్దం అంటే 325 సంవత్సరంలో కాన్స్టంటైన్ అనే ఒక రోమా చక్రవర్తి ఈ యొక్క బోధ ఉంది సార్, బైబిల్ అంటే యేసు ప్రభువారు, మరియమ్మ తల్లి కొడుకు, మరి ఆయన చనిపోవటం, ఇవన్నీ ఆయన గమనించుకొని అవన్నీ అర్థం చేసుకొని ఈ మతాన్ని క్రియేట్ చేశాడు. అదవుతుందా? మతాన్ని క్రియేట్ చేశాడు. ఎందుకో తెలుసా? ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ హీజ్ ఓల్డ్ రిలీజన్. ఇదేదో మా రిలీజన్ లాగా ఉంది. రోమా మతం ఒకటి ఉంది, ఆ రోమా మతంలో ఉన్న కాన్సెప్ట్లు దీనికి సూట్ అవుతున్నాయి అంట. మరియమ్మ తల్లికి, కుమారుడు బాలయేసుకి, వీటన్నిటికి సూట్ అవుతున్నాయి అంట. అందుకని వాళ్ళు మతం క్రియేట్ చేశారు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్తుంది. కానీ యేసు ప్రభువారు అలా లేదు. యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పాడు. మార్కు 14:21, నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్లు పోవచ్చున్నాడు. అదేండి, నిజముగా మనుష్య కుమారుడు ఆయన గూర్చి ధర్మశాస్త్రంలో ఏమని రాయబడిందో అలానే పోతున్నాడు ఇప్పుడు అని ఆయన ఆ రోజున అన్నాడంట. ఎలా అయితే నేను ఇప్పుడు జీవిస్తున్నానో ఎగ్జాక్ట్గా రాయబడింది అని చెప్తున్నాడు. చూసారా? జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాలన్నీ. నెక్స్ట్ వచనం చూద్దాం, లూకా 2:23. ఎందుకని ఇవన్నీ చూపిస్తున్నాను నేను? యేసు ప్రభువారు ఏది కూడా రాయబడిందే చెప్పలేదు, బోధించలేదు. అసలు ఆయన అడిగారు, ఏంటి ఆయన నువ్వు చెప్పేదంటే, నేను చెప్పే ప్రతిదీ నా తండ్రి చెప్తేనే చెప్తున్నాను, నేను చేసే ప్రతిదీ నా తండ్రి చూపించిందే చేస్తున్నాను, అంతే. ఆశ్చర్యకార్యం జరిగిన ప్రతిసారి ఏమన్నాడు కదా యేసుప్రభువారు? థ్యాంక్ యూ తండ్రి అన్నాడు. మీరు ఈ కార్యం చేసినందుకు వందనాలని చెప్పాడు. నేను చేశాను పో అంటలా యేసుప్రభువారు. నా తండ్రి నా మాట విన్నందుకు థ్యాంక్ యూ అన్నాడు. ఎన్నిసార్లు అన్నాడు? నా మాట, నా ప్రార్థన విన్నందుకు థ్యాంక్ యూ ప్రభువా అన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ముందు ఎదురుగా ఉన్న బైబిల్ కూడా చదువుతున్నప్పటికీ అర్థం చేసుకోలేని ఈ క్రైస్తవుల వలె మనం కూడా అయిపోతాం. జాగ్రత్త. అర్థమవుతుంది? అర్థం పర్థం లేని వాళ్ళు వలె అయిపోతాం. 2:23 ఏమని చూడండి, 22-23 కలిసి రాశారు. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు. చూసారా ఏమండి? మోషే ధర్మశాస్త్రం చొప్పున శుద్ధీకరణ చేసుకున్నారా లేదా?
అవసరం లేదు, యేసు ప్రభువారికి ఈయన కొత్త మతం పెట్టబోతున్నాడు అని చెప్పారా? అసలు మతం బైబిల్లో లేనే లేదు. ఇంకా చూద్దాం. ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గొవ్వల జతనైనను 2 పావురముల పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు యెరూషలేమునకును తీసుకొని పోయిరి. ఎగ్జాక్ట్గా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకున్నారండి యేసు ప్రభువారి తల్లిదండ్రులు. 3వ అధ్యాయము 4వ వచనం. నెక్స్ట్ చూద్దాం. లూకా 19:46. ఎందుకు ఈ మాటలు మనం గమనించాలి చెప్పండి? ఎందుకు గమనించాలి? ధర్మశాస్త్రంలో ఉంటేనే కొత్త నిబంధనలో ఉన్నవి. క్రొత్త నిబంధన ధర్మశాస్త్రం పైన రాయబడింది. ఓకే, ఈ సందర్భంలో నిబంధనల గురించి ఒక మాట చెప్తాను, అందరూ గమనించుకోవాలి. ఈ ప్రభువారు చేసిన నిబంధనలు ఎలాంటివంటే ప్రోగ్రెసివ్ కోవనెంట్స్ అన్నమాట. అంటే ఒక నిబంధనకి ఇంకొక నిబంధనకి ఏమాత్రం సంబంధం లేకుండా చేసే నిబంధనలు కాదు ఇవి. ఒక నిబంధన ఆధారం చేసుకొని ఇంకొక నిబంధన చేయటమే అవి ప్రభువారు చేసిన నిబంధనలు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అంటే మీరు 10వ తరగతిలో నేర్చుకున్న పైథాగరస్ సిద్ధాంతం 11వ తరగతిలో వాడాలి, 12వ తరగతిలో వాడాలి, డిగ్రీలో వాడాలి, మాస్టర్స్లో వాడాలి, పిహెచ్డీలో కూడా వాడాలి. నేను 10th అంటే అది క్లాస్ అయిపోయింది కదా, ఇంటర్లో నేను వాడిన ఈ పైథాగరస్ సిద్ధాంతం అంటే కుదరదు. ఒక లా అనేది ఒక దాంట్లో ఇంట్రడ్యూస్ చేయబడితే ఇట్ ఈస్ ఫర్ ఎవర్ వాడుతూ ఉండాలి. ఎందుకంటే ప్రభువారు చేసే నిబంధన ఎలా ఉంటుందంటే ప్రోగ్రెసివ్ అనమాట. ప్రోగ్రెసివ్ నిబంధన అంటే అది నెక్స్ట్ నిబంధనకి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? మళ్ళీ ఒకసారి చెప్పండి, మీకు అర్థమైంది నేను చెప్పింది? నేను చిన్నప్పుడు గుడింతాలు నేర్చుకున్నాను, ఇప్పుడు 10వ తరగతిలో నేను గుడింతాలు వాడను అనకూడదు. గుడింతాలు వాడాలి సెంటెన్స్ రాయటానికి, ఒత్తులు వాడాలి సెంటెన్స్ రాయటానికి. ఎందుకంటే గుడింతాలు ఒత్తులు నియమాలు అవి వదిలేయకూడదు. 1వ తరగతిలో నేర్చుకున్నాను కాబట్టి నాకు వద్దనకూడదు. పాత నిబంధనలో ఉన్న నియమాలు ఇప్పుడు నేను పాటించను అనకూడదు. పాత నిబంధనలో ఇచ్చిన నియమాలు నెక్స్ట్ నిబంధనకి ఫార్వర్డ్ అవుతాయి. నియమాలు ఎప్పుడూ క్యాన్సిల్ చేయబడవు. నియమాలు అంటే సూత్రాలు, లాస్ అవి. సో కొత్త నిబంధన పాత నిబంధన ప్రోగ్రెసివ్ అనమాట. ఇట్స్ లైక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? కొంచెం ప్రోగ్రెస్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో చెప్పినవి సెకండ్ ఇయర్లో కూడా చెప్తారు, ఇంకొంచెం ఎక్కువ చెప్తారు ఎలాబరేట్గా, అలా అన్నమాట. సో ఈ విషయం తెలియని చాలామంది ధర్మశాస్త్రం లేదు, కొట్టివేయబడింది, ఇప్పుడు మనం కొత్త నిబంధన కింద ఉన్నాము, మనం ఫ్రీ 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 అనుకుంటున్నారు. అర్థం పర్థం లేని ప్రజలకి మనం అందరము చెప్పాలి, వివరించాలి. దేవుని వాక్యం అనేది ఒక సబ్జెక్ట్ అండి. అది ఒక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకోలేకపోతే ఎలా అయితే కొంతమంది భక్తులు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారో బైబిల్లో అలా అయిపోతారు. ఆ రోజున యూదులు ఎలా అయితే యేసు ప్రభువారిని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారో అలా అయిపోతారు. రైట్? నెక్స్ట్ వచనానికి వెళ్దాం. ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది అని యేసు ప్రభువారు ఎన్నిసార్లు చెప్పాడో అవన్నీ మీరు చూడాలి ఈ రోజున. 19వ అధ్యాయము 46వ వచనం. క్రైస్తవ మతము బైబిల్లో లేదు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ మతము బైబిల్లో లేదు. క్రైస్తవులు బైబిల్లో లేరు. అదే పోయిన వారం చెప్పాను నేను. యూదులు మాత్రమే బైబిల్లో ఉన్నారు. యూదులలో నుండియే రక్షణ వచ్చుచున్నది. ఎక్కడున్నాం మనం? 1946. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయవారితో నా మందిరము ప్రార్థన మందిరం అనబడిన రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉంది? ఎక్కడ రాయబడి ఉందండి? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తినని చెప్పి వారిని వెళ్ళగొట్టని ఆరంభించాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇది జ్ఞానము. ఈ జ్ఞానాన్ని ఎంతమంది అయితే సంపాదిస్తారో వాళ్ళందరికీ దేవుడు రక్షణ ఇస్తాడు. రక్షణ యూదుల నుంచి కలుగుతున్నదని తెలీదా మీకు? యోహాను సువార్త 4:4లో ఉంటుంది. లూకా 24:46 జాగ్రత్త గమనించాలి.
అందరూ గమనించాలి. క్రీస్తు గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళందరూ ఈ వచనం గమనించాలి. లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు క్షమాపణ ప్రకటింపబడి ననియు రాయబడి ఉన్నది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎక్కడంట? ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. నువ్వు ధర్మశాస్త్రం కొట్టేస్తావా? దీన్ని కూడా కొట్టేయి. యేసు ప్రభు వారు చెప్పిన మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసు క్రీస్తు గురించి ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. ఆయన ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యాడు. సండే వర్షిప్ అనేది బైబిల్లో లేదు బిడ్డ. నువ్వు మోసపోయావు. మీరందరూ చదువుకున్న వాళ్ళేనా? నేను అడుగుతున్నా. మీకు విద్య వచ్చా? ఇంగ్లీష్ వచ్చా? తెలుగు వచ్చా? ఏమండి, నేను బాగా చదువుకున్నాను కాబట్టి ఈ ఇంగ్లీషు, ఈ తెలుగు, ఈ హిస్టరీ ఇవన్నీ చదివి లాజికల్గా అర్థం చేసుకుంటున్నాను. పాండిత్యం ఉంది కాబట్టి, విద్య ఉంది కాబట్టి పరిశీలన చేస్తున్నా. పరిశీలన చేయకుండా, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడేవారి మాటలు మీరు ఎందుకు వింటారు? ఒకవేళ నేను చెప్పేది నాకు మాత్రమే అయితే అది తప్పు. మీరు కూడా అక్కడ చూసి నేర్చుకోండి అని చెప్తున్నాను నేను. మీకు ఒకవేళ వానాకాలం చదువులు, ఎండాకాలం చదువులు కాకుండా ఒరిజినల్ చదువులు మీకు ఉంటే, ఏంటి ఒరిజినల్ చదువులు మీకుంటే మీకు కూడా పరిశోధన చేసే జ్ఞానం ఉంటుంది. ఇవి తెలుసుకోవచ్చు. చూసారా, ఇక్కడ పొట్టబడిస్తే అక్షరం ముక్క లేని వాళ్ళు బోధకులు అవుతారు. పరిశీలన చేయలేని వాళ్ళు బోధకులు అవుతారు. ఎవరు పడితే వాళ్ళు చెప్తారు, వీళ్ళు వింటారు. పాపం అమాయకులైన వాళ్ళు వింటారు. అర్థమవుతుందండి? దేవుని యొక్క వాక్యము యేసు ప్రభు వారి కాలానికి రాయబడి ఉంది. కొత్త నిబంధన పుస్తకాలు అక్కడ ఏమి రాయబడి ఉన్నాయో అవి మళ్ళా రాసి నెరవేర్చున్నాయని రాశారు. అంతే. ఇక్కడ నెరవేరబడినవని రాశారు. ఉదాహరణకి ఇప్పుడు చదివిన మాట, యేసు ప్రభు వారిని నమ్మిన యూదులు దేవుని రాజ్య పౌరులయ్యారు. నమ్మని వాళ్ళు అలానే ఉండిపోయారు, మతంలో ఉండిపోయారు. మీకు ఇంకొక సీక్రెట్ చెప్తా ఈ సందర్భంలో. యేసు ప్రభువారు అక్కడ ఉన్న యూద మత పెద్దలకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేశారో తెలుసా? వాళ్ళని ఎందుకు ఆయన కలుసుకోలేదు తెలుసా? ఈయన కూడా ఒక శాస్త్రి అవ్వచ్చుగా, ఈయన కూడా ఒక పరిసయ్యుడు అవ్వచ్చుగా, ఈయన కూడా వాళ్ళలో కలవచ్చు కదా. ఎందుకు వెళ్ళలేదు యేసు ప్రభువారు? కొంతమంది వచ్చి ఆహ్వానించారు కదా, మాతో కలువయ్యా, నువ్వు బాగుండవు, మంచిగా చెప్తున్నావు, మాతో కలువు, మాతో పాటు మా మతస్థుడు అవ్వు, మేమందరం నీకు సపోర్ట్, మనందరం పెరుగుదాం. కలవలేదు యేసు ప్రభువారు. ఏమన్నాడు తెలుసా? మీరు మతస్థులు. దేవుడు మతాన్ని ఇవ్వలేదు యోధులకి, కానీ యూదా వాళ్ళు ఏం చేసుకున్నారు? దాన్ని మతం చేసుకున్నారు, జుడాయిజం చేసుకున్నారు. మీరు మతంలా తయారయ్యారు. యేసు ప్రభువారు మతం ఇవ్వలేదు, లేకపోతే తండ్రి అయిన దేవుడు మతం ఇవ్వలేదు మీకు. ఇశ్రాయేలు రాజ్యం ఇచ్చాడు, అందులో మిమ్మల్ని ఎలా చేశాడు? రాజులను యాజకులుగా చేశాడు. కానీ మీరేమయ్యారు? మతస్థులు అయ్యారు. అందుకే నేను మిమ్మల్ని కలుసుకోవటం లేదు, మీతో వర్క్ చేయను నేను, పైగా మీకు వ్యతిరేకంగా వర్క్ చేస్తా అని యేసు ప్రభువారు ఆనాడు వర్క్ చేశారు. ఎంత అద్భుతమైన క్లారిటీ మనకు వస్తుందో చూడండి. యేసు ప్రభువారు మతస్థులకు వ్యతిరేకంగా పనిచేశాడు. ఆ తర్వాత వచ్చిన క్రైస్తవులు యేసు ప్రభువారు చుట్టూ మతాన్ని అల్లాడు. నిజానికి యేసు ప్రభువారు మతానికి వ్యతిరేకం. చూసారా? మతం వెళ్ళి కొన్ని పండుగలు పెట్టి, కొన్ని ఆచారాలు పెట్టి, విశ్రాంతి దినం మార్చేసి, ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని చెప్పేసి ఇష్టానుసారంగా మతాన్ని చలామణిలో చేశారు. కత్తి చేత వాళ్ళు మతాన్ని స్ప్రెడ్ చేశారండి. రక్తము చిందించారు వాళ్ళు. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడే అయిపోలేదండి. శిష్యులు ఏమి చెప్పారో తెలియాలి కదా. శిష్యులు కూడా చెప్పారు, ఇది రాయబడి ఉంది, రాయబడి ఉంది అని. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం పాత నిబంధన గ్రంథములు ఎక్కడెక్కడ రాయబడి ముందు 16వ వచనం చూడండి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి అది. ఆ తర్వాత 25వ వచనం చూడండి.
ఆయన గూర్చి దావీదు ఇట్లా అంటే దావీదు గ్రంథంలో రాయబడింది ఇక్కడ ఉంది. చూసారా ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ రాయబడి ఉందో స్పష్టంగా కొత్త నిబంధన భక్తులు రాశారు. నెక్స్ట్ అపోస్తల కార్యములు 7:42. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకును వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగు రాయబడి ఉన్నది. ఎలాగు రాయబడి ఉంది? ఇలాగు రాయబడి ఉన్నది. ఈ రోజున క్రైస్తవులు ఏమనుకుంటారు తెలుసా? మనం కొత్త నిబంధనే చదువుకుందాం, కొత్త నిబంధనే మాట్లాడదాం. మరి కొత్త నిబంధనలో అన్ని ప్రవక్తలు చెప్పినవి రాయబడి ఉన్నాయి. ప్రవక్తల గురించి చెప్పారు, ప్రవక్తలు ఇలా అన్నారు, మోషే ధర్మశాస్త్రంలో ఇలా ఉంది, మరి అలా ఇలా ఉంది, మరి అవి చదువుకోరా? ఇది మూర్ఖత్వం అంటే. లూక్ చాప్టర్ 15:15. మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ 18వ వచనం చూడండి. ప్రభు సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నది, అని రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నది? సరే మీకు చదువుతాను. 16వ వచనం చూడండి. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్ని జనులను ప్రభువును వెదుకునట్లు పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టుదును, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టదునని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడని రాయబడి ఉన్నది. సో రాయబడి ఉన్నది. ఇంకొక వచనం చూద్దాం. శిష్యులైన వారు ప్రవక్తలైన వారు చెప్పిన విషయాలండి ఇవన్నీ. అపోస్తల కార్యములు 23:5. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. ఏం రాయబడి ఉందంట? నీ ప్రజల అధికారిని నిందించవద్దు అని రాయబడి ఉన్నది. నీ ప్రజల అధికారిని నిందించవద్దు అని రాయబడి ఉందంటండి ధర్మశాస్త్రంలో. 1 పేతురు 1:16. పేతురు రాస్తున్నాడు మనకి, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. హలో, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండాలని ఎక్కడ రాయబడి ఉంది? పేతురు చెప్పారు అనుకుంటున్నారు చాలామంది. లేదు, ధర్మశాస్త్రం నుంచి తీసుకొని ఇక్కడ రాస్తున్నాడు. ధర్మశాస్త్రంలో రాయబడి ఉందండి. అర్థమవుతుందా? ప్రకటన గ్రంథంలో ఎన్ని రాయబడి ఉన్నవి, గలతీల్లో ఎన్ని రాయబడి ఉన్నవి, ఎన్ని విషయాలు మనం ఇక్కడ చూడవచ్చు. మళ్ళీ ఒకసారి క్లుప్తంగా మొదటి నుంచి ఏం చెప్పానో చెప్తాను, వినండి. యేసు ప్రభువారు దేవుని రాజ్య సువార్త చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? యూదులకు చెప్పాడు. యూదులు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. నమ్మని వాళ్ళు ఎందుకు నమ్మలేదో నేను మీకు విషయాలు చెప్తున్నాను. ఆయన ఏమన్నారంటే, ఇతను పిచ్చి పట్టినాడు, దెయ్యం పట్టినాడు అన్నారు కొంతమంది. కొంతమంది ఏమన్నారంటే గారడి చేస్తున్నాడు అన్నారు. కొంతమంది ఏమన్నారంటే ఇతను ధర్మశాస్త్రం పాటించట్లేదుగా కాబట్టి ఈయన క్రీస్తు కాడు. ఇంకో కొంతమంది ఏమన్నారంటే ఇతను సామాన్యుడు కదా, ఇతను దావీదుపురంలో పుట్టాలి, ఇతను నజరేతువాడు, ఇతను కాదు. ఓకే, చాలామంది కారణాల చేత యేసు ప్రభువారు కనబడిన రీతిని చూసి చాలామంది ఏమనుకున్నారంటే ఇతను మెస్సయ్య కాదు, ఇతను దేవుని రాజ్యం ఏమి తీసుకురాలేదు, ఏమి చేసినా మాయే చేస్తున్నాడు, ఇతన్ని మనం ఆపాలి, చంపేయాలి అనుకున్నారు. యేసు ప్రభువారు దీనికి ఏం బాధపడలేదండి. ఎందుకంటే కరెక్ట్గా దేవుని వాక్యంలో ఎలా రాయబడి ఉందో ఈ నమ్మని యూదులు అలానే వెళ్తున్నారు అని ఆయనకు అర్థమైపోయింది. ఓకే, అర్థమవుతుందని చెప్పేది. సో ఈ విధంగా నమ్మని యూదుల వలన జరిగింది. నమ్మిన యూదులే యేసు ప్రభువారితోనే ఉన్నారు. అలా నమ్మిన యూదులు యేసు ప్రభువారితో 4వ శతాబ్దం వరకు ఉన్నారు. అయితే పాపం చాలా కష్టాలు పడ్డారండి వీళ్ళు. ఈ నమ్మిన యూదులు చాలా శ్రమలు, ఇబ్బందులు పెట్టారండి అనేకులు. శిష్యులైతే అందరూ హతసాక్షులైపోయారు. ఆ భయంకరమైన శ్రమ తప్పించుకుంటూ బతికారండి వీళ్ళు. నిజమైన యేసు శిష్యులు యూదులే వాళ్ళంతా. అయితే 4వ శతాబ్దంలో ఒక వంట జరిగింది. ఒక రోమా చక్రవర్తి కొద్దిమంది గ్రూప్ చేస్తున్న దాన్ని గమనించుకొని ఆ మతాన్ని స్వీకరించాడు. యాక్చువల్గా అతను మతాన్ని స్వీకరించలా, అతని పాత మతాన్ని ఈ మతంలోకి అప్లై చేశాడు. యేసు ప్రభువారు చుట్టూ కొత్త మతం అల్లాడు. చూసారా, ఆయన తుమ్మితే ఒక పండగ, దగ్గితే ఒక పండగ, అట్లా యేసు ప్రభువారు చుట్టూ ఒక మతం అల్లాడు.
ఎంతమందికి అర్థమవుతుంది? సో నేను ముగిస్తున్నా. ఇలా క్రైస్తవులు ఏర్పడ్డారు. సో యేసుప్రభువు వారు నిజానికి ధర్మశాస్త్రం ఫాలో అయ్యారు, నిజానికి దేవుని రాజ్య సువార్త చెప్పారు, నిజానికి పండుగలు పాటించారు. ఏమండి, నిజానికి ఆయన జీవించిన జీవితం వేరు, వీళ్ళు చెప్తున్న జీవితం వేరు. చూసారా? ఇలా ఈ సమాజంలో నిజమైన దేవుని సభ్యులు లేకపోతే నిజమైన క్రీస్తు సంబంధులు చాలా తక్కువ మందిగా ఈ రోజున ఉంటున్నారు. క్రైస్తవ మతం పెద్ద ఎత్తున వెళ్ళిపోయింది, వాళ్ళ ఆచారాలు పెద్ద ఎత్తున వెళ్ళిపోయాయి. అర్థవుతుందా? సో కాబట్టి ఈ రోజున మీరందరూ తెలుసుకోండి, యేసు ప్రభువారు చెప్పిన శుభవార్తే వీటన్నిటికీ కారణమైంది. ఆ శుభవార్త కనీసం ఇప్పుడైనా నువ్వు బుద్ధితో, జ్ఞానంతో, విద్యతో చదువుకొని అంగీకరిస్తావా? రక్షించబడతావు. లేకపోతే ఎవరి జీవితానికి వాళ్ళే ఉత్తరవాదులు అని యేసు ప్రభువారు చెప్పారు. ఓకేనా? సో యేసు ప్రభువారు ఏ శుభవార్త చెప్పారు ఒక్క లైన్ చూపించి నేను ముగిస్తా. లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. అందరూ చూడండి. యేసు ప్రభువారు ఊరూరా గ్రామం తిరిగి చెప్పిన శుభవార్త. అది మనం వింటేనే కానీ మనం రక్షించబడము అని మాత్రం నేను మనవి చేస్తూ చదువుతున్నాను. చూడండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచూ ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా. ఇలా యేసు ప్రభువారు సువార్త చెప్పారు. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించవచ్చు. దేవుని వాక్యానుసారమైన జ్ఞానాన్ని అందరికీ మేము ఫ్రీగా పంచుతామని మనవి చేస్తూ ఈనాటి సువార్త సమయం మెసేజ్ని ముగిస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చేవారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.